అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలోని కుంభకోణం అనే ఒక చిన్న పట్టణంలో శ్రీనివాస రామానుజం అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి ప్రపంచం ఒక పెద్ద లెక్కల పుస్తకంలా అనిపించేది. మిగతా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే శ్రీనివాస రామానుజం మాత్రం నక్షత్రాలను లెక్కిస్తూ ఉండేవాడు. శ్రీనివాస రామానుజంకు సంఖ్యలు అంటే ప్రాణం. అతను తన చిన్న పలక మీద నిరంతరం అంకెలు రాస్తూ ఉండేవాడు. ఒకరోజు తన ఉపాధ్యాయుడిని అడిగాడు, సార్, ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది కదా, మరి 0ని 0తో భాగిస్తే కూడా 1 వస్తుందా అని. అంత చిన్న వయసులోనే అతను 0 యొక్క గొప్పతనాన్ని ఆలోచించేవాడు. శ్రీనివాస్ రామానుజం పెద్దయ్యే కొద్దీ గణితంపై అతనికున్న మక్కువ పెరిగింది. కానీ ఒక సమస్య ఉండేది. అతనికి గణితంపై మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ మిగిలిన సబ్జెక్టులపై మరి అంత ఇష్టం ఉండేది కాదు. వాటిలో తక్కువ మార్కులు వచ్చేవి. తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు కూడా అతను తన నోట్బుక్ చివరి పేజీలలో కొత్త సూత్రాలను కనిపెడుతూ ఉండేవాడు. దీనివల్ల అతనికి పరీక్షల్లో అంటే మిగతా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేవి. చదువు పూర్తి కాకపోయినా కుటుంబ బాధ్యతలు శ్రీనివాస్ రామానుజంపై పడ్డాయి. అతను జానకి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించడానికి మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో ఒక చిన్న గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. పగలు ఆఫీస్ పనులు చేసినా అతని మనసు మాత్రం ఎప్పుడూ సంఖ్యల లోకంలోనే ఉండేది. శ్రీనివాస్ రామానుజం ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా దొరికిన కాగితాల మీద లెక్కలు చేసేవాడు. రాత్రిపూట దీపం వెలుగులో తన నోట్బుక్స్ లో అద్భుతమైన గణిత సూత్రాలను రాసేవాడు. అతనికి ఎవరు నేర్పించకపోయినా క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను తన అంతరాత్మతో కనుగొనేవాడు. తన దగ్గర ఉన్న జ్ఞానం ప్రపంచానికి ఉపయోగపడాలని శ్రీనివాస్ రామానుజం భావించాడు. అందుకు అతను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్న గొప్ప గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ హార్డీకి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో తాను కనుగొన్న 100ల కొద్దీ కొత్త సూత్రాలను జత చేశాడు. సముద్రాలు దాటి వెళ్లిన ఆ ఉత్తరం ప్రొఫెసర్ హార్డీకి చేరింది. మొదట ఆయన అది ఎవరో పిచ్చివాడు రాసిన ఉత్తరం అనుకున్నారు. కానీ లోతుగా పరిశీలించాక ఆ సూత్రాలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఇది అసాధారణమైన మేధావి పని అని హార్డీ గ్రహించి శ్రీనివాస రామానుజంను ఇంగ్లాండ్కు రమ్మని ఆహ్వానించారు. ఇంగ్లాండ్ వెళ్లడం శ్రీనివాస్ కు అంత సులభం కాదు. అప్పట్లో సముద్రయానం చేసే కుల భ్రష్టులవుతారని నమ్మేవారు. కానీ అతని తల్లి కోమలమ్మన్ ఒక రాత్రి కల కన్నది. తన కొడుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలని ఆమె కోరుకుంది. చివరకు ఆమె తన కొడుకును విదేశాలకు పంపడానికి అంగీకరించి దీవించింది. కేంబ్రిడ్జ్ లో శ్రీనివాస రామానుజం ప్రొఫెసర్ హార్డీతో కలిసి ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక రోజు హార్డీ ఒక టాక్సీలో వచ్చి దాని నంబర్ 1729 చాలా మామూలు నంబర్ అన్నారు. దానికి శ్రీనివాస్ వెంటనే, లేదు సార్, అది చాలా ప్రత్యేకమైనది. 2 వేరువేరు విధాలుగా 2 సంఖ్యల గణాల మొత్తంగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అది అని చెప్పారు. అప్పటి నుండి దానిని రామానుజం సంఖ్య అని పిలుస్తారు. అనారోగ్యం కారణంగా శ్రీనివాస్ రామానుజం చిన్న వయసులోనే మరణించాడు. కానీ ఆయన రాసిన నోట్బుక్స్ నేటికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఒక గని లాంటివి. 0 నుండి అనంతం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. శ్రీనివాస రామానుజం ఎప్పటికీ భారతీయ గణిత శిఖరంగా నిలిచిపోతారు.